హాయ్ హలో మీ బజ్జీ పిల్లండి. నేను చూడండి, ఇప్పుడైతే నేను వెరైటీ వంట అయితే చేస్తున్నాను. వంట కాదులండి, దోశ వేస్తున్నాను. క్యారెట్, ఆనియన్స్ అన్నీ వేసాను చూడండి, గబగబా చూడండి. ఇప్పుడైతే క్యారెట్, ఆనియన్స్ వేస్తున్నాను. దాంట్లో ఉప్పు, పెరుగు అన్నీ వేస్తున్నాను. ఇప్పుడు పసుపు అయితే వేస్తున్నాను నేను. చూడండి, బాగా చూడండి. పసుపు కొంచెం వేసుకోండి, ఎక్కువ వేసుకోవద్దు. ఇప్పుడైతే కారం వేస్తున్నాను నేను. చూడండి, పసుపు వేసిన తర్వాత కొంచెం కొంచెం అంటే కొంచెం కారం వేసుకోండి. ఇంత కారం అయితే వేసాను. తర్వాత అయితే చూడండి, ఇప్పుడు గరం మసాలా పొడి వేస్తున్నాను. కొంచెమేనండి, ఎక్కువ వేసుకోవాలండి. ఇప్పుడైతే అదే చికెన్ పొడి అండి, చికెన్ పొడి అయితే వేస్తున్నాను చూడండి, కొంచెం అది కూడా. ఓకే, ఇప్పుడైతే కలపాలండి, బాగా మిక్సింగ్గా కలపాలండి, బాగా మిక్స్ అయ్యేదాకా కలపాలి. తర్వాత వచ్చి కొంచెం గట్టిగా ఉంది కదండి, ఇప్పుడైతే మనం కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకున్నాము. బాగా కలిపినాక, ఇప్పుడైతే చేయబాకండి, కొంచెం బాగా కలిపినాక వాటర్ యాడ్ చేసుకున్నాము. ఇప్పుడైతే వాటర్ యాడ్ చేసుకొని అది అలాగా రావాలండి. అలా కలుపుకున్నాక బాగా అంటే కొంచెం లూజ్గా కలుపుకున్నాక ఇప్పుడు పెనం పెట్టుకొని దోశ అయితే వేస్తాము. ఇప్పుడు అంతలోపలికి నేనైతే మిరపకాయ వేసుకోలేదండి, కారం వేసుకున్నాను. మిరపకాయ వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. మీకు కావాల్సి ఉంటే మీరైతే వేసుకోండి, మీకు నచ్చితేనే వేసుకోండి. అది మాత్రం వేసుకుంటే మటుకు బాగుంటుంది. పచ్చిమిర్చి వేసుకుంటే మటుకు బాగుంటుంది, మీరు ట్రై చేయండి. ఇప్పుడైతే నేను దోశ వేసేస్తున్నానండి. చూడండి, దోశ అయితే వేసేసాను. ఇదిగోండి, బాగా మిక్సింగ్ అయితే చేసాను, బాగా అయితే దోశ వేసాను చూడండి. ఇప్పుడు తిప్పుతున్నాను. ఇలా రావాలండి కలర్ఫుల్గా దోశ. చూస్తున్నారా? అయితే మాకు షేర్, లైక్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.